భక్తి భాస్కర్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్వావసునామ సంవత్సర శివరాత్రి పర్వదినం మీ అందరికీ ఆనందాన్ని కలగజేయాలని ఆకాంక్షిస్తూ శివరాత్రి మాహత్యాన్ని తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. కాశీ ధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయా తత్తీరే మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హి తత్కింకరీ స్వర్లోకస్థులితా సహైవ విబుధా కాశ్యాం సమం బ్రహ్మణా కాశీక్షోణితలే స్థిత గురుతరా స్వర్గో లఘుఖే గతః. ఆదిశంకర భగవత్పాదులు కాశీ మహాత్మ్యాన్ని వర్ణిస్తూ బ్రహ్మదేవుడికి సృష్టిలో ఉన్న ఇతర క్షేత్రాలతో స్వర్గలోకంతో కాశీని సరిచూచి ఏది గొప్పదో తెలుసుకోవాలనుకున్నట్ట. త్రాసు తీసుకొచ్చి కాశీక్షేత్రాన్ని ఒకవైపు, స్వర్గలోకాన్ని ఇతర పుణ్యక్షేత్రాలన్నింటినీ మరొక వైపు ఉంచితే గురుతరమైనటువంటి మాహాత్యం కలిగినటువంటి కాశీ భూమి మీద ఉందిట, స్వర్గలోకం తేలి ఆకాశానికి వెళ్ళిపోయిందిట. ఇలా అద్భుతమైన కాశీ మాహత్యాన్ని వర్ణిస్తూ వివరించారు. కాశీకి ఎందుకు అంత గొప్పతనము అంటే, కాశ్యాంతు మరణాన్ముక్తి. కాశీలో ఎవరైతే ప్రాణాన్ని వదిలేస్తారో వాళ్లకు ముక్తి దొరుకుతుంది. లోపాముద్ర అగస్త్యుణ్ణి ఇదే ప్రశ్నించింది. కాశీక్షేత్రము అంటూ అంత వెంపర్లాడతారే, కాశీలో ప్రాణం వదిలేస్తే కదా ముక్తి దొరికేది. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అంటారు. మరి శ్రీశైలం గొప్పది కదా అని ప్రశ్నిస్తే కాశీఖండంలో లోపాముద్రకు అగస్త్యుడు అద్భుతమైన సమాధానం చెప్తారు. అన్యాని ముక్తి క్షేత్రాన్ని కాశీ ప్రాప్తిం కరాణిచ కాశీ ప్రాప్యాపి ముక్తే చ నాణ్యథా తీర్థకోటిభిః. ఇతర ముక్తి క్షేత్రాలలో ఆ స్వామిని దర్శించుకోవడం వల్ల కాశీలో పుట్టేటువంటి అదృష్టం దొరుకుతుంది. కాశీలో పుట్టి కాశీలో ఉండి కాశీలో ప్రాణం వదిలితేనే ముక్తి దొరుకుతుంది. ఎన్ని పుణ్యక్షేత్రాలలో ఉన్నా ఆ ఫలితం దక్కదు అంటూ తెలియజెప్పారు. ఏమిటి కాశీ విశ్వేశ్వరుడి యొక్క మాహాత్మ్యము? ఎందుకని కాశీకి అంత ప్రాధాన్యత ఉంటుంది? ప్రతివారు అహో విశ్వేశ్వర క్షేత్రే మరణాదపి నో భయం, కాశీకి వెళ్ళి అక్కడ ఉండి ప్రాణాన్ని వదిలాలని కోరుకుంటారు. వారు మృత్యువును కూడా అక్కడ అతిథిలా ఆహ్వానిస్తారు. కారణం ఒక్కటే, పాలిండ్లు కదలంగ పసిడి పయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ చిత్కారమనరించి తొండంబు ముక్కున శీకరాకారంబు జిలుగుడ్డుండి ప్రత్యక్షమై వచ్చి భాగీరథీగంగా మృదుల హస్తము సాచి మేను నిమురు ప్రమథోత్తముండు భృంగి భయరక్షణార్థమై ఫలాగ్రమున వీచు భసిత రేఖ దక్షిణశ్రుతిగా ధరణిదెళ్ళి పెద్ద మగ్గుడకు మాగన్ను బట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడుపదేశించు అప్పుడు కాశీ అంటాడు కాశీఖండంలో. అక్కడ ఆ విశ్వేశ్వరుణ్ణి దర్శిస్తూ గంగలో స్నానం చేస్తూ అద్భుతమైనటువంటి అన్ని దేవతలకు నిలయమైనటువంటి క్షేత్రంలో దేహాన్ని వదిలేసే సమయంలో ఆ పార్వతీదేవి వచ్చి అంత్యకాలంలో స్మృతి లేక అవస్థపడుతున్న జీవుడికి తన పైమట కొంగుతో గాలి వీస్తుందిట. సాక్షాత్తు డుండి గణపతి వచ్చి తొండంతో శరీరమంతా నిమురుతూ ఉపచారం చేస్తాట. గంగాదేవి ప్రత్యక్షంగా కనుల ముందుకు వచ్చి ఒళ్ళంతా నిమురుతూ ఆనందాన్ని కలుగజేస్తుందిట. ఇక ప్రమథగణాలకు నాయకుడైన భృంగి విభూతి రేఖలను నుదుటిన దిద్ది భయపడాల్సిన అవసరం లేదు అని ధైర్యాన్ని చెబితే సాక్షాత్తు విశ్వేశ్వరుడే వచ్చి చెవిలో
తారక బ్రహ్మ మంత్రాన్ని ఉపదేశించి ముక్తిని ప్రసాదిస్తాట. ఆధునిక కాలంలో కూడా ఈ మాటలు ఎలా నమ్మాలండి? అంటే కాశీలో రుజువు దొరుకుతుంది. అక్కడ ప్రాణం వదిలే ప్రతి జీవి యొక్క కుడి చెవి పైకి లేచి ఉంటుంది. రామకృష్ణ పరమహంస మణికర్ణిక ఘాటులో విహారం చేస్తూ ప్రత్యక్షంగా శివుడు ప్రతి జీవి యొక్క చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశించటం ప్రత్యక్షంగా చూచానని తెలియజేశాడు. అందుకే కాశీలో కాకులు కనపడవు. ఇలా అద్భుతమైన కాశీ విశ్వేశ్వర మాహాత్యాన్ని, కాశీ క్షేత్రాన్ని వదిలి వెళ్ళటానికి మనసు రాక బాధపడుతూ విశ్వేశ్వరుడే వెళ్ళిన వైనాన్ని దివోదాసు కథలో కాశీఖండంలో మనకు తెలియజేస్తారు. అలాంటి కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడు విశ్వేశ్వరుడు కాదు, కాలభైరవుడు. విశ్వేశ్వరుడికి వరాన్ని ప్రసాదించటమే కానీ పట్టుదలగా శిక్ష వేయటం తెలియదు. అడిగినవన్నీ ఇస్తాడు, అపచారం చేస్తే వదిలేస్తాడు. కాలభైరవుడు మాత్రం అలా వదిలిపెట్టాడు. కాలభైరుడు కూడా శివస్వరూపమే కదా. మరి ఏమిటి తేడా అంటే, కాలభైరవ ఆవిర్భావాన్ని ఒక్కసారి గమనిస్తే శివతత్వం ఏమిటో మనకు అర్థమవుతుంది. బ్రహ్మ విష్ణువు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకుంటున్న సమయంలో అద్భుతమైన చేదోస్తంభంగా వారి ముందు ప్రత్యక్షమయ్యాడు సదాశివుడు. ఆ పాతాళన భస్తలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేశివం అంటూ పాతాళం నుంచి ఆకాశం దాకా అంతా చేస్తూ వారికి వారి అహంకారాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు. నా తుదిని కానీ మొదలు కానీ ఎవరైతే కనుక్కుంటారో వారే గొప్పవారు అని చెబితే, వరాహాన్ని ఎక్కి విష్ణువు భూమిని తవ్వుకుంటూ కిందికి వెళ్ళాడు. హంసవాహనాన్ని ఎక్కి బ్రహ్మదేవుడు ఆకాశం వైపుకు వెళ్ళాడు. విష్ణువు తన అశక్తతను తెలుసుకొని మహాదేవుని దగ్గరికి వచ్చి, నా వల్ల కాదయ్యా నీ మొదలు తెలుసుకోవటం అని ఒప్పుకుంటే, బ్రహ్మదేవుడు కూటసాక్ష్యాన్ని చెప్పి ఆధిపత్యాన్ని చెలాయించాలనుకున్నాడు. మహాదేవుడికి తెలియదా సత్యమేమిటో? సత్యాన్ని ఒప్పుకున్న విష్ణువుకు సర్వం సహా భూమండలాన్ని పరిపాలించే అధికారం ఇచ్చాడు. అబద్ధం చెప్పిన బ్రహ్మదేవుడికి పూజార్హత లేకుండా చేశాడు. అందుకే శివుడేమన్నాడో విన్నావా, సదశివుడేమన్నాడో విన్నావా, పాపమంటే కోపమని అన్నాడే, పాపమంటే కోపమని అన్నాడే, పామునైనా నాగు పామునైనా ధరిస్తనన్నాడే, శివుడేమన్నాడో విన్నావా, సదా శివుడేమన్నాడో విన్నావా. శివుణ్ణి ఆరాధించటం అంటే కేవలం షోడశోపచారాలతో ఆయనను అష్టోత్తర శతనామావళిని చదువుతూ ఆరాధన చేయటం కాదు. శివుడు నిరంతరము ప్రజాహితం కోసం పరిశ్రమించేటువంటి పరమాత్మ స్వరూపం. నాలం వా పరోపకారకమేకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్త్యబలాయనౌషధమతిజ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గళేన గిళితం నోదీర్ణమేవ త్వయా. దేవదానవులు అమృతం కోసం సముద్రాన్ని మధించిన పర్వదినం శివరాత్రి. ఆ రోజు హాలాహలం బయటపడితే ఏం చెయ్యాలో తెలియక దేవతలంతా దిక్కులు చూస్తూ ఉంటే, దానవులంతా పరిగెత్తుతూ ఉంటే దాన్ని గొంతులో పెట్టుకున్నాడు. మింగేస్తే పొట్టలో ఉన్న 14 భువనాలు హాహాకారాలు చేస్తాయని, బయటికి వదిలేస్తే దేవదానవులు భయపడతారని గొంతులో దాన్ని దాచుకున్నాడు. ఆ సముద్రం నుంచే బయటికి వచ్చిన చంద్రుణ్ణి మాత్రం నెత్తిన పెట్టుకున్నాడు. ఏం చెబుతున్నాడు సదాశివుడు? పిచ్చివాడు తిక్కవాడు కాకపోతే చల్లదనాన్ని ఇచ్చే చంద్రుణ్ణి గొంతులో పెట్టుకొని భయంకరమైనటువంటి విషజ్వాలను కమ్మేటువంటి హాలాహలాన్ని నెత్తిన పెట్టుకోవచ్చు కదా.
గుణదోషౌ బుధో గృహ్ణాన్ ఇందుక్షేలా విశ్వేశ్వర శరశాశ్లాఘతే పూర్వం పరం కంఠేని యచ్చతి. ప్రతివాడిలో మంచి చెడు రెండు ఉంటాయ్యా. వాడిలో ఉన్న చెడును గొంతులో గరళంలా దాచుకో, వాడిలో ఉన్న మంచిని చంద్రుని వెన్నెలలా నలుగురికి చూపించు. శివుణ్ణి ఆరాధించటం అంటే, శివరాత్రి నాడు ఆయనను నిజంగా పూజించటం అంటే, ఉపవాసం చేసి జాగరణ చేసి స్తోత్ర పారాయణలతో ఆ స్వామిని కొలవటము అంటే ఆయన తత్వాన్ని తెలుసుకోవటం. ఎవరేదడిగితే అది ఇవ్వటానికి సిద్ధమవుతాడు పరమశివుడు. ఒకడొచ్చి నీ భార్యని ఇమ్మన్నాడు, ఇంకొకడొచ్చి నీ ఆత్మలింగాన్ని ఇమ్మన్నాడు, ఒకడొచ్చి నా కోటకు కాపలా కాయమన్నాడు, నీ కుటుంబం అంతా రావాలన్నాడు. ఎవరేదడిగితే అన్నీ ఇస్తాడు. అడిగిందల్లా ఇస్తాడే, అవస్థలెన్నో పడతాడే, భక్తుల పిలుపు వినగానే బోళాశంకరుడవుతాడే. అలాంటి శివతత్వాన్ని శివరాత్రి పర్వదినాన అర్చించటం, కాశీక్షేత్రంలో విశ్వేశ్వరుడుగా అందరికీ ఆనందాన్ని అందిస్తూ అనుగ్రహం తప్ప ఆగ్రహం లేనటువంటి ఆ స్వామి యొక్క తత్వాన్ని మనం గుర్తించగలిగితే, కాశీలో శివరాత్రి పర్వదినాన్ని గడిపినటువంటి గుణనిధి కథ మనకు మార్గదర్శకం అవుతుంది. గుణనిధి యజ్ఞదత్తుని యొక్క కుమారుడు. నిరంతరము వ్యసనాలలో మునిగి తేలుతూ ఆచరించిన ధర్మాలన్నీ పక్కన పెట్టిన కారణాన తండ్రి ఆగ్రహానికి గురి అయ్యి ఇంట్లోంచి వెళ్ళగొట్టబడ్డాడు. బయటికి వచ్చిన తరువాత ఏం చెయ్యాలో తెలియక నడుచుకుంటూ కాశీనగరానికి వచ్చి విశ్వేశ్వరుడి ఆలయంలో ప్రసాదాలన్నీ అక్కడ పెట్టి ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని ఎట్లయినా అందరూ భక్తులు నిద్రపోయిన తరువాత ఆరయించాలనుకున్నాడు. అర్ధరాత్రి అయింది, భక్తులందరికీ నిద్ర పట్టే సమయం. అప్పుడు ఆ శివలింగం దగ్గరికి వచ్చి పొద్దంతా ఏమీ తినలేదు కనుక ఆకలిగా ఆహార పదార్థాలన్నీ చూసి అందుకుందామన్న ప్రయత్నంలో తన ధోతిని చించి దీపంగా వెలిగించాడు. అనంతరము ప్రసాదాన్ని తీసుకుని వెళుతున్నటువంటి ఆ గుణనిధి ఒక భక్తుడి కాలు తొక్కిన కారణాన భటులంతా మేల్కొని అతనిని వధించారు. అనంతరం శివదూతలు యమదూతలు ఇద్దరూ వచ్చారు. గుణనిధిని శివలోకానికి తీసుకెళ్ళి కైలాసంలో ఉంచాలని శివదూతలు ప్రయత్నిస్తే, యమదూతలు మహాపాపాత్ముడు, వీడికి కైలాసం ప్రాప్తి ఎలా జరుగుతుంది అని ప్రశ్నించారు. అశనమబ్బకయున్న శివరాత్రి పొద్దంతా ఉపవసించే, అన్నం దొరక్కపోయినా రోజంతా జాగరణ చేశాడా లేదా? ఓగిరంబు హరింప ఉన్న నైనను వేగుకంతను జాగరించి, ఉపవాసం చేయటమే కాదు, అన్నాన్ని దొంగిలించాలన్న ఆలోచనతోనైనా సరే జాగరణ చేశాడు కదా. పాత్రావలోకంబునకునైనా వెలలేని దీపంబు వెలుగు చేసే, అక్కడ ఉన్న అన్నం పాత్రను చూసి దాన్ని తీసుకుందామన్న ప్రయత్నంలోనైనా సరే దీపాన్ని వెలిగించాడు కదా. చూడనొల్లకునైనా చూచే చంద్రమౌళి పరులు చేసిన ఎట్టి ప్రసవ పూజ. వాడికి ఇష్టంగా చూశాడా అయిష్టంగా చూశాడా కాదు, భక్తులంతా ఆ శివుణ్ణి ఓం నమస్తే రుద్రమన్యవ భుతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అంటూ నమక చమకాలతో పూజిస్తూ ఉంటే, పంచముఖాలను బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాళాః కలిత శశికళాశ్చండ కోదండహస్త, ఇలా ఆ స్వామిని వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటే విన్నాడా లేదా? చచ్చ విధుమూడి అయినను చంద్రధరుని నగరి మోసాల పెందీవి నట్ట నడుమ కాశీలో ప్రాణం వదిలేశాడు కదా. ఇలా మీరు ఆలోచించి చూస్తే వాడికి ముక్తి రావటానికి ఇంతకంటే కారణం ఏం కావాలి అంటూ శివరాత్రి మాహత్యాన్ని అద్భుతంగా వివరిస్తాడు కాశీఖండంలో వ్యాసుడు. అలాంటి అద్భుతమైన శివరాత్రి రోజు ఉపవసించి జాగరణ చేసి శివ స్తోత్రాలను పారాయణ చేస్తూ ధ్యానము, అర్చన, పూజాది కార్యక్రమాలతో శివుని యొక్క స్మరణ చెయ్యగలిగితే జన్మకొక శివరాత్రి అన్నారు. ఒక్క రాత్రి చాలయ్యా శివరాత్రి, మన జీవితం ధన్యమైపోతుంది. శివరాత్రి మహారాత్రౌ నిరాహారో జితేంద్రియ
అర్చయిత్వా యథా న్యాయం యథాబలమవంచక. మమ పూజాయాం వర్షమేకం నిరంతరం తత్ఫలం లభతే సజ్జః. శివరాత్రౌ మదర్చనాథ్ అని సాక్షాత్తు శివుడే పార్వతీదేవికి చెబుతాడు. సృష్టి ప్రారంభమయ్యే సమయంలో సృష్టి బీజాలను పద్మంలో దాచి శివుడి గురించి తపస్సు చేస్తున్నటువంటి పార్వతీదేవికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే, శివరాత్రి నాడు ఎవరైతే ఉపవసించి జాగరణ చేసి షట్కాల పూజ చేస్తారో వారికి ఇహాన్ని పరాన్ని రెండింటినీ ప్రసాదించమని అభ్యర్థించిన మీదట సాక్షాత్తు శివుడే చెప్పాడు, యత్ఫలం మమ పూజాయాం వర్షమేకం నిరంతరం తత్ఫలం లభతే సజ్జః శివరాత్రౌ మదర్చనాత్. శివరాత్రి నాడు నన్ను పూజించటం వల్ల ఆ ఫలితం వర్షమేకం నిరంతరం, సంవత్సరమంతా పూజ చేసిన ఫలితాన్ని ఆ ఒక్కరోజు నన్ను అర్చించటం వల్ల ప్రసాదిస్తాను అని తెలియజేశాడు. ఇలా అద్భుతమైన ఆ శివస్వరూపాన్ని ధ్యానిస్తూ భవు భవానీ భక్త భావ సంభవ వైరి భవరోగ భంజనున్ పాలనయను భోగి ప్రదుని భోగి భోగి రాజ విభూషు భూమనో నివ్యాప్తు భువన వంజు భగవంతు భర్గుని భసితాంగరాగుని భానుకోటి ప్రభాభాసమాను భామినీ సువిలాసార్థువామ భాగు భక్తితోడ భజింపరో భవ్యమతులు భావనా భాజులకతడు ఫలములసగు భాగ్య సౌభాగ్య వైభవ ప్రాభవములు. ఆయనను అర్చించిన వాడికి భాగ్యాన్ని, సౌభాగ్యాన్ని, వైభవాన్ని ప్రసాదిస్తాడు. మనము అద్భుతమైన శివరాత్రి మాహత్యాన్ని గుర్తిస్తూ లౌకికంగా తేజోస్తంభంగా ఆవిర్భవించినటువంటి శివుడు బ్రహ్మ విష్ణువులకు బుద్ధి చెప్పటంలోని ఆంతర్యం ఏమిటి అని గమనిస్తే, తవ్వుకుంటూ భూమి లోపలికి వెళ్ళిన విష్ణువు గతాన్ని నెమరు వేసుకునేటువంటి తత్వానికి నిదర్శనం. ఆకాశంలోకి హంస మీద ఎగిరినటువంటి బ్రహ్మదేవుడు భవిష్యత్తు ఊహలలో మునిగిపోయిన జీవుని తత్వానికి నిదర్శనం. పాస్ట్ ఈజ్ ఎ వేస్ట్ పేపర్, ఫ్యూచర్ ఈజ్ ఎ క్వశ్చన్ పేపర్, ప్రజెంట్ ఈజ్ ఎ న్యూస్ పేపర్, రీడ్ అండ్ రైట్ కేర్ఫుల్లీ అదర్వైజ్ లైఫ్ విల్ బికమ్ ఎ టిష్యూ పేపర్ అన్న అద్భుతమైన నిత్య జీవిత సత్యం శివరాత్రి యొక్క మాహత్యం ద్వారా మనం గుర్తించవచ్చు. ఇలా శివరాత్రి పర్వదినాన ఆ స్వామి యొక్క అద్భుతమైన స్వరూపంలోని ఆంతర్యాన్ని, ఆ శివతత్వం యొక్క అంతరార్థాన్ని గ్రహించగలిగితే జీవితం అద్భుతంగా సాగుతుంది. అలాంటి సదాశివుణ్ణి శివ కవచం ద్వారా ఎవరైతే ఆరాధిస్తారో వారి యొక్క ఆది బాధలన్నీ అంతర్ధానమవుతాయి. ఓం నమస్తే సదాశివాయ సకలతత్వ విదూరాయ సకల లోకైకకర్త్రే సకల లోకైక సంవర్త్రే సకల నిగమ గుహ్యాయ సకల దురితార్తి భంజనాయ సకల జగద భయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరామయాయ నిరాటంకాయ నిష్కళంకాయ నిష్ప్రపంచాయ నిర్మమాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందాద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోమయాయ తేజోధిపతయే జయ 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 రుద్ర మహారౌద్ర వీరభద్రావతార మహాభైరవ కాలభైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర ఖట్వాంగ ఖడ్గ చరము పరశు పాశాంకుచ ఢమరుక మృగశూల చాప బాణ గదా శక్తి డిండివాల తోమల ముసల ముసండ ముద్గరీ ప్రాస పరిగ పట్టిక చతుగ్ని చక్రాయుధ భీకరకర సహస్రతంత్ర కరాళవదన వికటాష్టహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్రవలయ నాగేంద్ర చర్మ ఖార మురుడ మృత్యుంజయ త్రయంబక త్రిపురాంతక విశ్వేశ్వర విశోభాన విషద్భూషణ సర్వతోముఖమాం రక్ష రక్ష జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల మమ మృత్యుమపమృత్యు భయం నాశయ మమ చోరభయం ఉచ్చాటయోచ్చాటయ శూలేన విదారయ కూష్మాండ భూతభేతాళ మారీగణ బ్రహ్మరాక్షసగణాం సంత్రాసయ మాం అభయం కురు అమృతకటాక్ష వీక్షణేన అవలోకయ శివకవచేన మాం ఆచ్ఛాదయ శివ భవ రుద్ర నమస్తే నమః ఓం తత్సత్.